ప్రైజ్ ద లార్డ్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి 11:28. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్నంతకాలం పాపంతో శాపంతో అనేక రకాలుగా ఉంటూ సమాధానం లేనటువంటి జీవితం కలిగి ఉంటాము. కానీ అలాంటి జీవితం మీరు పడకూడదు, మీరు శ్రమ పడకూడదు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు మీకు ఒక సమాధానం కావాలని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాడు. ఎందుకంటే మనకంటూ విశ్రాంతి అనేది ఉండదు. ఎందుకంటే పాపపు భారంతో మనం మోసుకుంటూ ఉంటాం. ఈ లోక జీవితంలో అన్యత్వంలో తిరుగుతూ ఉంటాం, లోకంలో చెడు తిరుగులు తిరుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అలాంటి అన్ని విడిచిపెట్టండి, మీకు సమాధానాన్ని ఇస్తాను, మీకు నీతిని ఇస్తాను, ఒక మార్గాన్ని ఇస్తాను అంటున్నాడు. మీకు ఒక విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఎప్పుడైతే దేవుని మార్గాన్ని మనం వెంబడిస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యంతో మనం ఉంటామో, అప్పుడు మనకు సమాధానం, శాంతి, విశ్రాంతి కలుగుతూ వస్తుంది. అందుకే దేవుడు కూడా ఇక్కడ చెప్తున్నాడు, నా యొద్దకు రండి అని చెప్పిన మాటను మనం గమనించాలని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. వందనాలు.